హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి తిన్నారంటే మళ్ళా మళ్ళా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కబాబ్ పప్పుచారులో కానీ పప్పులో కానీ ఇంకా రసమన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కిలో శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. అందులోకి 2 స్పూన్ల ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్ల కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల శనగపిండి, 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇంకా 1 నిమ్మకాయ రసం వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించాలి. బాగా కలుపుకొని 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు టైం లేదు అంటే ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక్కొక్క ముక్క యాడ్ చేసుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని ఇంకో 20 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ కబాబ్లో బోన్స్ ఉంటేనే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ ముక్కలో ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చలేదు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి, ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదు. టిష్యూస్ వేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని చికెన్ కబాబ్లో కలుపుకుంటే చూసేకి తినేకి కూడా చాలా బాగుంటుంది.